భరోసా పేరుతో తీసుకోవడానికి అప్పుడు ఇచ్చారు. భరోసా అవ్వలేదు. వాటి రద్దు చేయడం మనం అడుగుతుంది. అలాగే రైతు ఎంతమంది ఎంత ఇవ్వాలి? మన రైతు సంఘం ఒక ఆలోచన వచ్చింది. 15 ఎకరాలు ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ప్రతి రైతు కూడా ఈ రైతు భరోసా ఇవ్వాలి. 15 ఎకరాల వరకు ఇది మన రైతు సంఘం అయింది. అలాగే ఆ పైన ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. కౌలు రైతులకు సంబంధించి ఎలా అడ్జస్ట్ చేస్తారు ఆలోచన జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి కౌలు రైతులు కూడా న్యాయం చేయాలి. అదే సమయంలో భూమి ఇచ్చిన భూమి కలిగిన భూస్వాములు అంటే యజమానులు కూడా న్యాయం జరగాలి. ఈ రెండు రైతులు తేడా ఉంటాయి. దాన్ని ఎలా చేయాలనేది ఆలోచన చేయాలి. అదేవిధంగా రుణమాఫీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు కుటుంబాన్ని. అంతకుముందు 1 లక్ష రూపాయలు, ఇప్పుడు 2 లక్షల రూపాయలు. నేను డిగ్రీకే ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య ఇది ఒకవైపు చర్చ జరుగుతూ ఉంటాయి. అంటే ఎన్నికల ముందు ఓట్ల కోసం, రైతుల ఓట్ల కోసం, రైతాంగ సంపద కోసం వాగ్దానాలు చేసి ఈ వాగ్దానాలు అమలు చేయకుండా తప్పించుకునే పరిస్థితి లేదు. అంటే ఒకప్పుడు రైతులు ఏమున్నాయి, నినాదాలు ఇచ్చేవాళ్ళు పెట్టే రోజులు, కానీ రైతులు పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ రైతే రాజు అనే పదవి అనే నినాదమే కాదు. రైతు దెబ్బకు వాడు మోడీ అయినా, వాడి అబ్బాయినా, వాడి తాత అయినా దిగి రావాల్సిందే. అందరూ లాగా జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా సరే రైతు సంక్షేమం చూడని వాడు ఎవరు కూడా అధికారంలో ఉండే హక్కు లేదు. రైతుకు ఇచ్చే డబ్బు ఎవరంటే ఎవరి అవసరం ఇవ్వట్లేదు. మనసునే మనకి ఇస్తున్నారు. ఇంకా మనసుగా దోపిడీ చేస్తూ కొన్ని రాయలు ఇస్తున్నారు. ఇది జరుగుతా ఉంది. కొంతమంది మేధావులు చెప్తున్నారు ఇవేంటి 3% పెంచుకుంటున్నారు అని కొంతమంది మేధావులు చెప్తున్నారు. ఎవరికి పోస్తున్నారు? ఇది నేను ప్రశ్నిస్తున్నాను. ఎవరు సొమ్ము ఎవరికి ఇస్తున్నారు? నేను ప్రశ్నిస్తున్నాను. రైతు ఏంటి, రైతు భూమి ఏంటి, ఈ ప్రపంచం ఉంటుందా అని అడుగుతున్నాను. రైతు కష్టం ఏంటి, ఈ ప్రపంచం ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. రైతు తోడుగా రైతు కూలీలు కష్టం ఏంటి, ఈ ప్రపంచం ఉంటుందా అని అడుగుతున్నాను. వాడు సైంటిస్ట్ అయిన ఆనందనాల్సిందే, దేశ ప్రధానమైన ఆనందనాల్సిందే, దేశ రాష్ట్ర పదైన ఆనందనాల్సిందే. ప్రపంచంలో ఏ దేశానికి పరిపాలించి ఎవరైనా సరే అన్నం తినకుండా ఎవరైనా ఉంటాడా చెప్పాలి. ఆ అన్నాన్ని సంబంధించినటువంటి ధాన్యాన్ని పండించేవాడు ఎవరు? రైతు కదా. ఈ రైతుకి ఇచ్చే సబ్సిడీలు ఆయన ఉచితాలు ఎవరి కోసం? ఇది మనం మన సొమ్ముతో మనం కష్టపడి పండిస్తుంటే స్వామినాథన్ అని ఆయన రైతు కవిడి చేశారు. స్వామినాథన్ ఏం చెప్పాడంటే రైతు పండించే రైతు 1 ఎకరానికి పెట్టిన ఖర్చు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఎకరాకు 2,50,000 ఇవ్వాలి. అప్పుడు ఆ రైతు బతుకున్నాడు అని చెప్పి స్వామినాథన్ ప్రవేశపెట్టడం జరిగింది. ఏ సబ్సిడీ వద్దు, ఏ రుణాలు చేయవద్దు. స్వామినాథన్ చెప్పినట్టుగా రైతులను పండించిన పంటకు ఎకరాకి 60,000 ఎకరాకి వచ్చు. ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది? ఏ పంట? వరి ఆగంలో వరి
అదే పెట్టుబడికి అంటే ఇది రావాలి, ఇది రావాలి, ఇంకో 50%. అదే 30,000 రావాలి, 45,000 పంపించారు. మనం పండించిన పంటకి ఇప్పుడు కొద్దిగా ఇస్తున్నారు, ఇప్పుడు కొద్దిగా గిట్టుబాటు ఇస్తున్నారు. అదేవిధంగా రైతు దెబ్బలకు భయపడుతున్న వాళ్ళు కొద్దిగా రైతు భరోసాను లేదా రుణమాఫీ పేరుతో కొద్దిగా సాయం చేస్తారు. అయినా రైతు కుటుంబంలో వ్యవసాయం చేసే వారికి ఎవరైనా పిల్లనిస్తున్నారా అని అడుగుతున్నాను. మీకు 20 ఎకరాలున్నా 50 ఎకరాలున్నా ఈ ఇంట్లో ఆడపిల్ల వారికి ఎవరైనా పిల్లనిస్తున్నారా? ఇవి మన రైతులు కూడా మన ఆడపిల్లలు కూడా వాడు ఎవరో బ్రతుగా వ్యవసాయం ఉండి రైతుగా ఉన్నాడు, వాడికి ఆ అబ్బాయి మన అమ్మాయిని ఇస్తామని మనమైనా అనుకుంటున్నామా? వాడు హైదరాబాద్లో ఉండి వాడి 10,000 వచ్చినా చాలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.